ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నా నమస్కారాలు. నేను కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నాను. విని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రాజకీయ నాయకులంతా చేసే పనులు ఎలా ఉన్నాయంటే బాగానే ఉన్నాయి. మన తెలంగాణ అవనియండి, మన ఆంధ్ర అవనియండి, చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని బాగా గుర్తింపు తెచ్చుకునే పనులు చేయాలి. ఈ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎలాగంటే, ఆంధ్రాలోన ఏ పని చేసుకోవాలన్నా, వాళ్ళు ఏది అమ్ముకోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా ప్రతి ఒక్కటి కూడా మన తెలంగాణకు వస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు మొత్తం కూడా లేబర్లు అయితే ఏమి, సాఫ్ట్వేర్లు అయితే ఏమి, వ్యవసాయదారులు అయితే ఏమి, ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణకి రావడం జరుగుతుందండి. ఎందుకోసం రావడం జరుగుతుంది అని అంటే, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువైపోయినాయి, జనాభా ఎక్కువయింది. ఎక్కడ చూసినా కూడా మొత్తం హైదరాబాద్, తెలంగాణలో సిటీ మొత్తం చూసినా కూడా ట్రాఫిక్, విపరీతమైన బీభత్సమైన ట్రాఫిక్ ఉందండి. అసలు స్తంభించిపోతుంది ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్. ఇళ్ళు సరిపోవటం లేదు, కాలేజీలు సరిపోవటం లేదు, అనాథ ఆశ్రమాలు సరిపోవటం లేదు, హాస్టళ్ళు సరిపోవటం లేదు, లాడ్జీలు సరిపోవటం లేదు. ప్రతి ఒక్కరు కూడా నానా బీభత్సంగా అంటే అసలు చెప్పలేనంత కూడా విపరీతంగా జనాలు ఇక్కడ వచ్చి స్థిరపడిపోయారు. దానివల్ల ఉన్న ఊళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, ఇక్కడ బీహార్ అవనివ్వండి, మహారాష్ట్ర అవనివ్వండి, బాంబే అవనివ్వండి, కలకత్తా అవనివ్వండి, మధ్యప్రదేశ్ అవనివ్వండి, ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి పని, ఎందుకంటే ఉప్పే మేస్త్రి పని, కలర్లో పని, ట్రూ సెంటరింగ్ పని, మన ఈ ఫ్లోరింగ్ పనులు, కట్టడాలు, ప్రతి ఒక్కటి కూడా చేయడానికి హైదరాబాదు, తెలంగాణకే వస్తున్నారు. ఈ జనాలంతా రాకుండా మళ్ళీ వాళ్ళ ఎక్కడ పని దొరుకుతుందో అక్కడికి వెళ్ళేలాగా చేయాలి అనుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు తయారవ్వాలి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు తయారైపోయిన తర్వాత వాళ్ళు ఉండడానికి అపార్ట్మెంట్లు కట్టాలి. ప్రతి ఒక్కరికి అపార్ట్మెంట్లు కంపల్సరీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కావాల్సి వస్తుంది. అందుకోసమని ఇవి నిర్మించి చేశారనుకోండి, మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా పబ్లిక్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు తెలంగాణలోన తగ్గిపోతుంది. అప్పుడు ఆంధ్ర నుంచి ఎవరు కూడా, మన రాయలసీమ కానీ ఆంధ్ర కానీ ఎవరు కూడా వ్యాపారాలు చేసుకోవడానికి, బ్రతుకు తెరువు చూసుకోవడానికి, బ్రతకడానికి వాళ్ళు తెలంగాణకి రారు. ఎందుకంటే అక్కడ ఉన్నారు కదా, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు, స్థలాలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్ కొనుక్కునేవారు ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉంది, కేఎఫ్సీ అవనివ్వండి, గోల్డ్ షాపులు అవనివ్వండి, పెద్ద పెద్ద బట్టల షాపులు అవనివ్వండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అవనివ్వండి, పెద్ద పెద్ద మాల్స్ అవనివ్వండి, డిమార్ట్లు అవనివ్వండి, ప్రతి ఒక్కటి హాస్పిటల్స్ అవనివ్వండి, స్కూల్స్ అవనివ్వండి, కాలేజీలు అవనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తే ఇది గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావడానికి అవకాశం ఉండదు. ఇంకా కావాలంటే తెలంగాణ వాళ్ళే అక్కడికి వచ్చి బ్రతికేలాగా మనము ప్రవర్తించాలి, చేయాలి పనులు. అంతే తప్ప మనం చేతులు కట్టుకొని కూర్చొని పని చేయని వాళ్ళకి, ముసలాళ్ళకి, మన కాళ్ళు చేతులుండి కూడా పని చేయకుండా బద్దగించే వాళ్ళకి మీరు పెన్షన్ ఇచ్చుకుంటా, తినిపించుకుంటా వాళ్ళని ఇంట్లో పడుకోబెడుతున్నారు. అది కాదు సార్ చేసేది. కష్టపడేవాడిని కష్టపడనివ్వండి. కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, ఓల్డేజ్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళని పోషించాలి, అంతవరకే. కానీ కాళ్ళు చేతులుండి కూడా పని చేసుకోవడానికి చేతనయ్యే వాళ్ళకు కూడా 50 ఏళ్ళు దాటితే కూడా పెన్షన్లు ఇస్తే ఇంకా పని ఎక్కడ చేస్తారు వాళ్ళు? పని చేయడానికి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద పళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే పెన్షన్లు ఇస్తారు మీరు? వీళ్ళు ఆల్రెడీ కష్టం చేసుకుంటున్నారు కదా, పనులు అమ్ముకొని బతుకుతున్నాడు,
కూరగాయలు అమ్ముకొని బ్రతుకుతున్నాడు, సామాన్లు అమ్ముకొని బ్రతుకుతున్నాడు, కిరాణా షాపులు పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇన్ని విధాలుగా ఉన్న వాళ్ళకి మీరు పెన్షన్లు ఇవ్వకూడదు. ఓన్లీ నేను ఇంతవరకు చెప్పాను అలాంటి వాళ్ళకి మాత్రమే మీరు పెన్షన్లు ఇవ్వాలి. అది మనము వాళ్ళకి మంచి చేసిన వాళ్ళం అవుతాం. అంతేగాని కాళ్ళు చేతులు గట్టిగా ఉండి పనికిరాని వాళ్ళని, మన పనికి వచ్చే వాళ్ళని అందరినీ కూడా ఒకే దగ్గర పెడితే ఏమవుతుంది? కాళ్ళు చేతులు బాగున్నవాడు శుభ్రంగా మీరు ఇచ్చిన డబ్బులు తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు, పొరలాడతాడు, అయిపోయింది, తెల్లారి పడుకున్నామా, తిన్నామా, తెల్లారిందా, అంతే. అలాగే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే, ఇక్కడ తెలంగాణ అవనివ్వండి, అక్కడ ఆంధ్ర అవనివ్వండి, వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుని, చాతనైన కష్టం చేసుకుని 4 రూపాయలు సంపాదించుకొని తినేలాగా మనం వాళ్ళని ముందుకు తీసుకురావాలి. మనము డబ్బులు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులను చేయకూడదు. ఇది ఒకటి మాత్రం బాగా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకనే దయచేసి మీరు అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయకుండా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి మాత్రం ఆలోచించండి. హైదరాబాద్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదే విధంగా అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే మన తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే ఆంధ్రాలో 6 కోట్ల మంది జనాభా ఉంది. ఇక్కడికంటే అక్కడ 2 కోట్ల జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ని మీరు డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొస్తే జనాభా అనేది ఎక్కువ అవుతుంది. 6 కోట్లు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా అవుతారు. ఇక్కడ వాళ్ళంతా అక్కడికి వచ్చి కూడా జనాభా పెరుగుతుంది. అక్కడ వాళ్ళు కూడా జాబులు చేసి జనాభా పెరుగుతుంది. మనకు అప్పుడు కరెక్ట్గా లెక్కలు తెలుస్తాయి. ఎవరు ఎక్కడ చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు, మనం ఏం పని చేపిస్తున్నాము, ఏ పని చూపిస్తున్నాము, మనం ఏమి నిర్మిస్తున్నాము, ఏమి నిర్మించట్లేదు, వాళ్ళని ఎందుకు సోమరిపోతులను చేస్తున్నాము అన్న ఆలోచన మీకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణని హైదరాబాద్ మీద పడిపోతున్నారే తప్ప ఆంధ్ర గురించి ఆలోచించట్లేదు. ఒక కొబ్బరి బొండ నీళ్ళు తాగేయడానికి ఒక మనిషి దగ్గరికి వెళ్తే అంకుల్ మీది శ్రీకాకుళం అంటున్నారు కదా, మళ్ళీ అక్కడ ఆ కొబ్బరి బొండాలు అమ్ముకోకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నారు. ఎందుకంటే పల్లెటూళ్ళమ్మా, ఎవరు తాగుతారు అక్కడ? ఇంత డబ్బులు పెట్టి ఎవరు తాగరు కదా. అందుకోసమనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడ అమ్ముకుంటున్నాం మేము అని చెప్తున్నారు. అర్థమైందా సార్? అక్కడ లేదనే కదా. ఏం లేదు, జనాభా లేదు, పనులు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, మాల్స్ లేవు, పెద్ద పెద్ద షాపింగ్లు లేవు. అందుకోసమే జనాభా అంతా కూడా హైదరాబాద్ మీద పడి చస్తున్నారు. అది జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మీరు ప్రతి ఒక్కటి కూడా నిర్మాణానికి పనులు చేసేదైతే ఆలోచించండి. ఏది నిర్మించాలి, ఏది నిర్మిస్తే ఏ పని అవుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు బాగుపడతారు, ఎవరి గురించి మనం ఇవి చేస్తున్నామని చెప్పనేది మీకు తెలుస్తుంది, జనాలకి తెలుస్తుంది. ఎందుకంటే మనము డెవలప్ చేసుకుంటూ పోవాలి, వృద్ధిలోకి వచ్చేలాగా మనం ప్రవర్తించాలి వాళ్ళని. అంతేగాని వాళ్ళని సోమరిపోతుని చేసి మనం పడుకోబెడితే తిన్నావా, పడుకున్నామా, తెల్లారిందా, ఇది జరుగుతుందండి. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి కానీ, మా బీజేపీ పురంధేశ్వరి గారు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించి ప్రత్యేకించి ఇది ఈ విధంగా ఈ చెప్పినట్టుగా మీరు నిర్మించడానికి ముందుకు రండి, ప్రయత్నించండి. అది చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే హైదరాబాదులో పురుగులు తిరిగినట్టు, చీమల పుట్టలు తిరిగినట్టు తిరుగుతున్నారు జనాలు. అదే ఆంధ్రాలో లేదు. ఎందుకు లేదు? కంపెనీలు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు లేవు, అపార్ట్మెంట్లు కట్టట్లేదు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టట్లేదు, మాల్స్ లేవు, ప్రతి ఒక్కటి కూడా ఏమీ లేవు అక్కడ. కాబట్టి జనాలు ఇక్కడ పుచ్చిపోయారు. ఇక్కడ నుంచి జనాలు మారాలి, ఇంకెక్కడి నుంచో జనాలు మారాలి అంటే మాత్రం తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తేనే డెవలప్ అవుతుంది. అంతేగాని చేతులు ముడుచుకొని చేతులు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ కూర్చుంటే మాత్రం అవ్వదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా చెప్తున్నది ఇదే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మనుషులని సోమరిపోతులను చేయకూడదు. ఎవరిని కూడా, ఆడవాళ్ళని కానీ మగాళ్ళని కానీ, ఆడవాళ్ళని కోటీశ్వరులను చేస్తా అని చెప్తున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆడవాళ్ళని కోటీశ్వరులను ఎలా చేస్తారండి? ఇంటికో ₹1 ఇస్తారా? ఎలా ఇస్తారండి? ఈ ఆడవాళ్ళు ఎట్లా కోటీశ్వరులు అవుతారు? మీరే ఆలోచించండి.
ఒక్కొక్క ₹1,00,00,000 ఇస్తారా? ఒక్కొక్క ఆడమకి ఇంటింటికి ₹1,00,00,000 ఇస్తారా బీదవాళ్ళకి? వాళ్ళు ఏమి చేయరు, ఇంకా ఏ పని చేయరు, దేనికి పనికి రారు. పిలిస్తే తింటారు, పడుకుంటారు, అంతే. మీ పనులు కూడా చెయ్యరు, ఎవరి పనులు చెయ్యరు. అది అంతే. ₹1,00,00,000 ఇచ్చి కోటీశ్వరులను చేస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. ఎట్లా చేస్తాడు కోటీశ్వరుల్ని? ఏ విధంగా చేస్తాడు? ఆయన ఇంట్లో నుంచి తెచ్చిస్తాడా డబ్బులు? లేదంటే ప్రింట్ చేసి తలా ₹1,00,00,000 ఇస్తాడా? ఉన్నవాళ్ళకంటే పేదవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, పేదవాళ్ళకంటే ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి ఎలాగా? అంటే వాళ్ళతో సమానం వీళ్ళని చేస్తే వీళ్ళు చెప్పిన మాట వింటారా? వినరుగా. రిక్షా దొక్కేవాడికి ₹1,00,00,000 ఇవ్వు. రిక్షా వాడు పెళ్ళం మీద బాధపడుతుంది, ఇళ్లలో పని చేస్తుంది, వాడు రిక్షా దొక్కడు, అది ఇళ్లలో పని చేయదు. అప్పుడేంటి పరిస్థితి? ఏదైనా కూడా ఆలోచించి మాట్లాడండి సార్. ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించకుండా మాట్లాడితే దేశం నాశనం అయిపోతుంది, మట్టి కొట్టుకుపోతుంది, అంతే. ఎవడికెవడు సహాయం చేయడు. మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, మీ కింద ఇంకొక అతను ఉన్నాడు, మీ కింద ఇంకో అతను ఉన్నాడు, మీ కింద అతని కింద ఇంకొక అతను ఉంటాడు, అతని కింద ఇంకొక అతను ఉంటాడు. ఆ విధంగా పోతేనే జీవితాలు ముందుకు పోతాయి, బ్రతుకులు ముందుకు పోతాయి, పనులు ముందుకు పోతాయి. వస్తారు డాక్టర్ తర్వాత నర్సు తర్వాత ఆయా తర్వాత ఎంతోమంది ఉంటారు, సిస్టర్లు ఉంటారు. కానీ అందరూ డాక్టర్లు అయిపోతే పరిస్థితి ఏంది? ఇంజెక్షన్ ఇచ్చేవాడెవడు? కడుపులు చూసేవాడెవడు? కాన్పులు చేసేవాడెవడు? ఎవరు చేస్తారు? ఇది ఆలోచించరా? మేము ఇచ్చుకుంటూ పోతాం, కోటేశ్వరులను చేసేస్తాం లేడీస్ని అందరూ. నేను లేడీస్నే, నాకు ₹1,00,00,000 ఇవ్వు, కాలు మీద కాలేసుకుని హాయిగా కూర్చుంటా నేను కూడా. అది కాదు, వాళ్ళతో పనులు చేయించాలి. ఫ్రీ బస్సు పెట్టి తప్పు చేశారు మీరు. ఫ్రీ బస్సు ఎందుకు పెట్టారు? సోమరిపోతులు అయ్యారు. ఎక్కడ చూస్తే బస్తాలు పట్టుకొని బస్ స్టాపుల్లో నిల్చుంటున్నారు విపరీతంగా, అసలు మామూలుగా కాదు. ఎందుకు చేశారండి ఈ పని? ఏం అవసరం చేయడానికి? మీకు ఓట్లు పడాలని చేశారు, కానీ ఇప్పుడు ఎంత లాసు? ఎన్ని కోట్లు లాసు, ఎన్ని వందల కోట్లు లాసు ఆర్టీసీకి, గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. ఇది ఆలోచించరా? ఏం ప్రభుత్వం అండి ఇది? ఎవరికి వాళ్ళు మేలు చూసుకోవడమే తప్ప మంచి అనేది ఆలోచించరు. అందుకనే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు ప్రజల్ని ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎట్లా చూడాలో అట్లా చూడండి, అంతేగాని వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకుంటే నెత్తి మీద ఎక్కుతారు. నేను అంతే, ప్రతి ఒక్కరూ అంతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళి మన పనులు చేయండి సార్. దయచేసి ఆంధ్రప్రదేశ్ని మాత్రం డెవలప్ చేసేలాగా మీరు ఆలోచించి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది ముఖ్యం, అంతే. అంతకుమించి మనం వేరే ఆలోచించకూడదు. సోమరిపోతులు మాత్రం దయచేసి చేయకండి. నా మాటలు ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.